ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అంటే జ్ఞాని అయినటువంటి వాడు వర్ణ ఆశ్రమ ధర్మాలు కానీ ఆచార శాస్త్ర నియంత్రణ కానీ వాటి నుండి విడిసిన వాడై బోను నుండి సింహంలాగానే ఈ సంసార సాగరము నుండి బయటకు వచ్చేస్తాడు. అంతేకాదు అతడు పర్వతంపై ఉన్నటువంటి మహాసరస్సులాగా గంభీరంగా ప్రసన్నంగా ఉంటాడు. బ్రహ్మానంద రసాస్వాదనము నుండి ఎన్నడూ కూడా జారకుండా ఉంటాడు. తన యొక్క ఆత్మయందే ఎల్లవేళలా క్రీడిస్తూ ఉండేటువంటి స్థితిని కలిగి ఉంటాడు. జ్ఞాని అయినటువంటి వాడు సమస్త కర్మల యొక్క ఫలాలను కూడా త్యజించి వేస్తాడు. నిత్య తృప్తుడవుతాడు. అలాగే ప్రకాశిస్తూ నిరాశ్రయుడై అంటే దృశ్యాన్ని ఏమాత్రము కూడా ఆశ్రయించినటువంటి వాడై కనబడతాడు. ఇంకా కూడా పుణ్యాలచే కానీ పాపాలచే కానీ ఇతరమైనటువంటి దేని చేత కూడా సుఖదుఖాదులచే కూడా అంటబడకుండా ఉంటాడు. స్ఫటిక శిల కనుక ప్రతిబింబము చేత వికారాన్ని పొందనట్లుగానే జ్ఞాని కూడా కర్మఫలాలైనటువంటి సుఖదుఖాల చేత అంతఃకరణమున అంతరంగమున ఏ వికారాన్ని పొందకుండానే ఉంటాడు. జనసమూహమందు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా జనుల చేత తన యొక్క దేహము బాధింపబడినప్పటికీ కూడా జ్ఞాని అయినటువంటి వాడు తన జనుల చేత బాధింపబడిన పూజింపబడినటువంటి వాడు అయినప్పటికీ కూడా జ్ఞాని అయినవాడు ఈ దేహ ప్రతిబింబములాగానే హర్షము అంటే సంతోషము దుఃఖాన్ని పొందకుండానే ఉంటాడు అని చెబుతూ నిస్తోత్రో నిర్వికారశ్చ పూజ్య పూజా వివర్జితః సంయుక్తస్య నివియుక్తస్య సర్వాచార వయక్రమై. పూజితుడే అయినప్పటికీ కూడా అంటే పూజించబడిన స్తుతిశూన్యుడును ఎవ్వరూ కూడా మరి పొగడకుండా కీర్తించకుండా ఉన్నప్పటికీ కూడా అంటే పూజితుడు కాకపోయినప్పటికీ కూడా పూజింపబడిన అవమానింపబడినప్పటికీ కూడా అతనికి ఏ మార్పు లేనకుండానే ఉంటాడు. అలా ఉండిన వాడే జ్ఞాని సమస్త ఆచార నీతి క్రమాలతో కూడుకొని ఒకప్పుడు కూడకుండాను ఉంటాడు. ఒక్కొక్కసారి నీతి క్రమాలతో ఉన్నట్లుగా కనబడతాడు. ఒకసారి ఎటువంటి నీతి స్తుతి శుచి అనేటువంటిది సమస్త ఆచారాలు నీతి క్రమాలు అనేవి లేకుండా కూడా కనబడతాడు అని చెబుతూ అంతేకాదు పూజింపబడినప్పటికీ స్తోత్రము చేయడు. మరి పూజింపబడకపోయినా నిర్వికారుడే అయి ఉంటాడు. సమస్త ఆచార నీతి క్రమాలతో కూడుకొని ఉంటాడు. లేకపోతే అవేవి కూడా లేకుండా ఉంటాడు. అతని వలన లోకం భయం పొందదు. లోకం వలన అతడు కూడా భయాన్ని పొందకుండా ఉంటాడు అని చెబుతూ తస్మాన్నో ద్విజితే లోకో లోకాన్నో ద్విజితే చసహ రాగద్వేష భయానంద్యైస్త్యజ్యతేపి చ యుజ్యతే. అతని చేత లోకము భయపడదు. లోకము చేత అతడు కూడా భయాన్ని పొందడు. ఇంకా రాగము ద్వేషము అంటే ఇష్టము అయిష్టము మొదలైనటువంటి భయము ఆనందాల చేత ఒకప్పుడు త్యజింపబడుతూ మరొకప్పుడు వానితో లీలామాత్రంగా కూడి ఉన్నట్లు అలా కనబడతాడు. అంటే గొప్ప ధీశాలి కూడా తత్వజ్ఞానమున వాని అంతు కనుగొనజాలడు. అంటే వ్యవహారమున శుద్ధ చిత్తుడైన బాలునిచే కూడా అతడు వశీకృతుడే అవుతాడు, వశపడిపోతాడు. తనుం త్యజతు ఆతిథ్యే స్వపచస్య గృహేపివా మా కదాచన వా రాజంత్వర్తమానే పివాక్షణే. అంటే ఓ రాజా అతడు ఏదేని సరే ఒక తీర్థమందు తన యొక్క శరీర త్యాగము చేత కానీ లేకపోతే చండాలుని యొక్క గృహమందు కానీ తన దేహాన్ని వీడినప్పటికీ లేక తన శరీరము
ఎప్పటికీ కూడా వదలకుండా ఉన్నప్పటికీ కూడా, లేక వర్తమాన క్షణముననే ఇప్పుడికిప్పుడే జరుగుచూ ఉన్న కాలమునందు వీడినప్పటికీ కూడా అందు ఎటువంటి విశేషము కూడా లేనే లేదు. ఎందుకు అంటే దేహాన్ని వదిలిపెట్టడం గురించినటువంటి చింత అతనికి అస్సలు లేదు అనేటువంటి భావమే. ఎలాగంటే ఓ రాజా, జ్ఞాని అయినటువంటి వాడు తన దేహాన్ని పుణ్యతీర్థ స్థలాల యందు వదిలినా, లేకపోతే చండాలుని గృహమునందు వదిలిపెట్టినప్పటికీ కూడా, లేక ఇంకా ఎప్పటికీ కూడా వదలకుండా ఆ దేహంతోనే తిరుగుతూ ఉన్నా, లేదు ఆ క్షణమునందే వదిలివేసినా అందులో ఎటువంటి విశేషము కూడా లేదు. ఎందుకంటే అమనస్కుడైన ఎటువంటి మనసు యొక్క వర్తన లేనటువంటి అతడు పూర్వము తాను జ్ఞానమును పొందినప్పుడే వాడు ముక్తుడయ్యాడు. అంటే అప్పుడే ఆయనకి దేహము లేకుండా దేహరహితుడయ్యాడు. అహంకార భ్రాంతి మాత్రమే కదా బంధము. ఆ జ్ఞానము చేత అటువంటి భ్రాంతి నశించిపోయింది. ఆ నశించిపోవటమే మోక్షము అని తెలియజేస్తూ, జ్ఞాన సంప్రాప్తి సమయే ముక్తోసౌ విగతాశయ అహం భ్రాంతిర్హి బంధాయ మోక్షో జ్ఞానేన తక్షయ. ఏ కోర్కెలు లేని అతడు జ్ఞానప్రాప్తి సమయమునందే ముక్తుడై ఉన్నాడు కదా. ఎలాగంటే అహంకార భ్రాంతియే బంధాన్ని కలిగిస్తూ ఉన్నది. జ్ఞానము చేత అది నశించిపోతుంది. అది ఎప్పుడైతే ఆ జ్ఞానము నశించిందో, అహంకార భ్రాంతి నశించిందో, ఏక మోక్షము అనేటువంటిది సంప్రాప్తిస్తూ ఉంటుంది అనే చెబుతూ, సపూజనీయ స స్తుత్యో నమస్కార్య సా యత్నత సా నిరీక్ష్యోభివాద్యశ్చ విభూతి విభవైషిణః. ఎలాగంటే ఎప్పుడైతే అమనస్కుడైన అతడు పూర్వము తాను జ్ఞానం పొందినప్పుడే ముక్తుడయ్యాడు కదా, అప్పుడే దేహం అనేది అతనికి రహితమైంది. అహంకార భ్రాంతి ఉన్నప్పుడే బంధము అనేటువంటిది ఉంటుంది. అది జ్ఞానము చేత ఆ అహంకార భ్రాంతి నశించిపోవడమే కదా మోక్షము. అంటే జ్ఞానాది ఐశ్వర్యాన్ని కోరేటువంటి మనుజుడు ప్రయత్నము చేత అటువంటి జీవన్ముక్తిని పూజించాలి. ఎందుకు? జ్ఞానము మొదలైనటువంటి ఈ యొక్క సంసార సాగరాన్ని తరింపజేసుకొని జ్ఞానము అనే ఐశ్వర్యాన్ని కోరేటువంటి మనుజుడు స్వకీయమైనటువంటి ప్రయత్నము చేత అటువంటి జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి మనుజుని పూజించాలి, జీవన్ముక్తిని పూజించాలి, స్తుతించాలి, నమస్కరించాలి, దర్శించాలి, వందనము మొదలైనటువంటివి ఆచరించాలి. సయజ్ఞతీర్థైర్న తపఃప్రధానయే రాసాధ్యతే తత్సరసం తత్పరమం పవిత్రం ఆసాధ్యతే క్షీణ భవామయానాం భక్త్యా సతామాత్మ విధాం యదంగః. కాబట్టి ఓ ప్రియపుత్ర, సంసార రోగము అనేటువంటిది శమించినటువంటి వారు ఆత్మవేత్తలే అయి ఉంటారు. అటువంటి సంసార రోగము నశించిపోయినటువంటి ఆత్మవేత్తలైన మహాత్ముల పట్ల భక్తి కలిగి ఉండాలి. అలా భక్తి కలిగి ఉండడం చేతనే ఏ పరమ పవిత్ర ఫలం లభిస్తూ ఉంటుందో అదంతా కూడా యజ్ఞాలు చేసినా, తీర్థాలు సేవించినా, తపస్సులు చేసినా, దానాలు ఆచరించినా కూడా వారికి కూడా లభింపచాలదు ఆ యొక్క పవిత్రమైనటువంటి ఫలం. ఆ మహాత్ముల పట్ల భక్తి భావము కలిగి సేవించేటువంటి సేవించడం చేత కలిగేటువంటి పరమ పవిత్ర ఫలము యజ్ఞ తీర్థ తపో దానాదుల చేత కూడా లభించదు అని చెబుతూ, ఎలాగంటే ఓ పుత్ర, సంసార రోగము శమించినటువంటి వాడు. ఇక్కడ సంసార రోగము అంటే ఈ చావు పుట్టుకులకు అతీతమైనటువంటి ఆ సర్వవ్యాపకమైనటువంటి స్థితిని అవలంబించినవాడు. మళ్ళీ కూడా పరిచ్ఛిన్నమైన దేహాదులు నశించినవాడు. అటువంటి ఆత్మవేత్తలైనటువంటి మహాత్ముల పట్ల భక్తి చేత, భక్తితో వారిని సేవించడం చేత ఏ పరమ పవిత్రమైనటువంటి ఆత్మపదము లభిస్తుందో అటువంటి పదము యజ్ఞాలు యాగాలు చేసిన, పుణ్యక్షేత్రాలు తీర్థాల స్నానాలు చేసిన, తపస్సులు దానాదులు మొదలైనటువంటి వ్రతాదులు చేసినప్పటికీ కూడా జీవునికి ఎప్పటికీ కూడా లభించనేరదు.
అని చెబుతూ ఇంకా అని మనువు చెప్పారు అని శ్రీ వశిష్ఠదేవులు ఏవముక్త్వా సా భగవాన్ మనుర్బ్రహ్మ గృహం యయౌ ఇక్ష్వాకురపితాం దృష్టిమవష్టభ్య స్థిరో భవేత్. ఓ రామచంద్ర, భగవంతుడకు మనువు ఇలా వచించి బ్రహ్మదేవుని సదనానికి వెళ్ళిపోయాడు. ఇక్ష్వాకువు కూడా ఆయన చెప్పినటువంటి ఆత్మదృష్టిని దృఢంగా అవలంబించి స్థిరమైనటువంటి చిత్తము కలిగి ఉన్నాడు. ఎలాగంటే, ఓ రామ, మహాత్ముడగు మనువు ఈ విధంగా తెలియజేశాడు. బ్రహ్మదేవుని తెలియజేసి బ్రహ్మదేవుని నిలయమైనటువంటి ఆ మనుదేవుడు తెలియజేసి కుమారుడైన ఇక్ష్వాకునికి బ్రహ్మదేవుని యొక్క స్థానానికి వెళ్ళిపోయాడు. ఇక్ష్వాకువు అతని చేత ఉపదేశింపబడినటువంటి ఆత్మదృష్టిని దృఢంగా అవలంబించాడు. స్థిరమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అదే నిరూఢస్యాత్మబోధస్య తుర్యాతీత పదస్థితే ముక్తస్యేహ యతేశ్చర్య లక్షణైర్మనుర్నేర్యతే. సుదృఢమైనటువంటి ఆత్మబోధ కలిగిన వాడు, తురీయాతీత పదమునందు ఉన్నవాడు అగు యతి యొక్క దినచర్య లక్షణాలతో సహా మనువు చేత ఇక్కడ వర్ణింపబడింది అని. ఇంకా ఈ నిర్వాణ ప్రకరణమునందు ఇక్ష్వాకు ప్రబోధనము అనేటువంటిది జరిగింది. ఇక్ష్వాకుకి ప్రబోధము అనేటువంటిది మనువు అనే ఆయన ఇక్ష్వాకు తండ్రి చేశాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేసి ఆయన వెళ్ళిపోయారు బ్రహ్మసాధనానికి అని చెప్పగా, అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. ఏవం స్థితే భగవన్ జీవన్ముక్తస్య సన్మతే అపూర్వోతిశయః కోసౌ భవత్యాత్మ విధాంవర. ఆత్మవేత్తలలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ మహనీయ, ఇలా ఉండడం చేత సన్మతియగు జీవన్ముక్తునకు అపూర్వమైనటువంటి అతిశయము ఏదైనా ఉంటుందా అంటే, ఎట్లా ఓ మహనీయ, నీవు ఎటువంటి వాడవు అంటే ఆత్మవేత్తలలో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడవు. ఎవరు నువ్వు ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, వశిష్ఠ మహర్షిని ఉద్దేశించి శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. అంటే ఆత్మవేత్తలలో కూడా శ్రేష్ఠుడమైనటువంటి ఓ మహనీయ, ఇలా ఉండడము చేత సన్మతియకు జీవన్ముక్తనకు అంటే ఉత్తమమైన మతి ఉండడమే కదా, సర్వవ్యాపకమైన పరమాత్మ యందు తను సంస్థితి కలిగి ఉండడం. అటువంటి వాడు దేహము ఇంకా కూడా ఉన్నా కూడా, అతడు జీవించి ఉండా కూడా ముక్తత్వాన్ని పొంది ఉన్నాడు. అటువంటి జీవన్ముక్తునకు అపూర్వమైనటువంటి అతిశయము ఏదైనా ఉంటుందా? అతిశయము అంటే ఆకాశగమనాది సిద్ధి రూపమైనటువంటి ఎటువంటి అతిశయం అంతకంటే మించినది ఏదైనా ఉంటుందా అని అడిగాడు. అడిగినప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, శ్రీరాముడు ఏమడిగాడు? ఆత్మవేత్తలలో కూడా శ్రేష్ఠుడు ఓ మహనీయ, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి సద్బుద్ధి అయిన జీవన్ముక్తిని యందు ఆకాశగమనము అంటే ఆకాశములో శూన్యములో చరించేటువంటి స్థితి సిద్ధించిందనుకో, ఆ రూపమైనటువంటి ఏదైనా అపూర్వమైనటువంటి అతిశయం ఉంటుందా లేదా, దానిని గురించి తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. జ్ఞస్య కస్మింశ్చిద్ దేవాంశే భవత్యతిశయేన దీహి నిత్యతృప్తః ప్రశాంతాత్మ స ఆత్మన్యేవ చ తిష్టతి. ఓ రామచంద్ర, జ్ఞానికి ఈ సాంసారికమైనటువంటి సిద్ధుల విషయమున ఒకంతైనా సరే అతిశయమైన పట్టుదల అనేది ఉండనే ఉండదు. ఎందుకు? సాంసారికమైనటువంటి విషయాలే కదా ఇవన్నీ కూడా. అటువంటివి వాటిని సిద్ధింపజేసుకోవడం అనేటువంటివి ప్రభావితమైనవి, మహిమాన్వితమైనవి, ఇటువంటి గొప్పగా గుర్తించబడాలి అనేటువంటి విషయాలను గురించి ఒకంతైనా సరే అతిశయమైనటువంటి అంటే అదనంగా ఉండవలసినటువంటి దానికంటే అధికంగా కోరుకునేటువంటి పట్టుదల జ్ఞానికి ఎప్పటికీ ఉండదు. అదంతా కూడా శరీరాల యొక్క రాకపోకల లోపల సిద్ధించేటువంటివి. అతడు ఎలా ఉంటాడు అంటే నిత్యతృప్తుడై ఉంటాడు.
నిత్యము కూడా సంతుష్టితో ఉంటాడు. అతనికి కావలసినది కానీ వదిలిపెట్టవలసినది కానీ ఏది ఉండదు. అంతేకాదు శాంతచిత్తుడై ఉంటాడు. వాని యొక్క చిత్తము ఎల్లప్పుడూ శాంతించి ప్రసన్నంగా ఉంటుంది. ఆత్మయందే నెలకొని ఉంటుంది, సర్వాత్మయందు సంస్థితమై ఉంటుంది అని చెబుతూ, ఓ రామ, జ్ఞాని యొక్క బుద్ధి ఇతరమైనటువంటి సిద్ధుల చేత అగమ్యమైనటువంటి చిద్రూప ఆత్మతత్వమునందే అధికంగా ప్రవర్తిస్తుంది. అతడు ప్రశాంత చిత్తుడై ఉంటాడు, ఆత్మయందే ఎల్లవేళలా స్థితి కలిగి ఉంటాడు అని చెబుతూ, మంత్రసిద్ధైస్తపః సిద్ధైస్తంత్రః సిద్ధైశ్చ భూరిశః కృతమాకాశ శయానాదేకా తత్ర స్యాదత పూర్వత అణిమాధ్యపి సంప్రాప్తం తాదృశైరేవ భూరిశః యత్నేన సాధితత్వాత్తైర్నేతర రేణాత్మదర్శిన. ఎలాగంటే అనేకాలైనటువంటి మంత్రాల చేత, తపస్సుల చేత, తంత్రాల చేత జనులు ఆకాశగమనాది సిద్ధులను పొందుతూ ఉంటారు. కానీ వాటినన్నింటి యందు కూడా తన రూపంగానే చూడడం చేత ఆత్మజ్ఞానికి వాటిని ప్రాప్తింపజేసుకునేటువంటి దాని యందు అంతకంటే మరి పూర్వత్వం ఏమీ ఉండదు కదా. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానికి వాని ప్రాప్తి యందు అపూర్వత్వం ఏమీ కూడా ఉండదు. ఎలాగా? ఆ విధంగానే అనేకాలైనటువంటి మంత్రతంత్రాదుల చేత, అణిమాది అష్టసిద్ధులు కూడా జీవుల చేత వాని యొక్క ప్రయత్నము చేతనే సాధింపబడుచూ ఉన్నవి. కాబట్టి అవన్నీ కూడా అపూర్వాలే. అంటే కానీ ఆ పూర్వాలు కానేరవు. ఏ విధంగా? అవన్నీ కూడా గతంలో ఉండినవే, సపూర్వాలే. అవన్నీ కూడా గతంలో ఉండి ఉన్నవే. అక్కడ అపూర్వత్వము అంటే ఇంతకుముందు లేనివి అనేటువంటివి కానే కావు. అంతకుముందు సాధించుకున్నటువంటి వానికి అవన్నీ సిద్ధి పొందినటువంటివి. ఇంకా కూడా ఆత్మజ్ఞాని సర్వాత్మభూతుడే అవడం చేత ఇతరుల చేత ప్రయత్నము వలన సాధింపబడేటువంటి ఆ యొక్క సాంసారిక సిద్ధులను తన చేతనే సాధింపబడినవే అవుతూ ఉన్నాయి. కాబట్టి మరలా తను వాటిని సాధించడం చేత ప్రయోజనమేమీ లేదు కదా. అంటే మంత్రసిద్ధుల చేత, తపస్సిద్ధుల చేత, తంత్రసిద్ధుల చేత మంత్రాలను సిద్ధించుకోవడం, తపస్సులను సిద్ధింపజేసుకోవడం, తంత్రాలను సిద్ధింపజేసుకోవడం, ఆకాశంలో చరించడం అనేక కార్యాలు జనుల చేత చేయబడుతూనే ఉన్నాయి. కానీ జ్ఞాని అయినటువంటి వాడు సర్వాత్మ బుద్ధి చేత ఉంటాడు. వారందరి యందు కూడా తన ఆత్మరూపాన్నే చూస్తూ ఉంటాడు. కాబట్టి వారి చేత పొందబడినటువంటి ఆ ఆకాశ గమనము మొదలైనటువంటి సిద్ధులు తాను కూడా పొందినవాడే అవుతాడు. అలా అవడం చేత ఇంకా ఆ సిద్ధులు యందు అతనికి మరి విచిత్రమైనది, గొప్పది, కొత్తది అనేటువంటిది ఏదైనా ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. ఏష ఏవ విశేషోస్య నా సమో మూఢ బుద్ధిభిః సర్వత్రా స్థాపరిత్యాగాన్నిరాగా మమలం మనః భవేత్తస్య మహాబుద్ధేర్నాసౌ వస్తుషు మజ్జతి. ఆత్మజ్ఞాని మూఢబుద్ధులతోటి సమానంగా ఉండడు. ఇదే వాని అందలి విశేషము. అంటే ఈ దృశ్యమాన జగత్తులతో ఉన్నటువంటి జగత్తుతో కూడి విషయ సంపర్కము కలిగినటువంటి వానితో ఉన్నటువంటి వాడు మూఢబుద్ధుడు. ఆ మూఢబుద్ధులతోటి ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి వాడు ఎప్పటికీ కూడా సమానంగా ఉండడు. ఇదే కదా వాళ్ళలో ఉన్నటువంటి విశేషము. అంతటా కూడా అనురాగాన్ని వదిలివేస్తాడు, కోరికను వదిలివేస్తాడు. అటువంటి రాగము లేనివాడై రాగరహితుడైన మహాబుద్ధిమంతుని చిత్తము ఎల్లవేళలా కూడా నిర్మలంగా ఉంటుంది. అటువంటి వాడు పదార్థాల యందు ఎప్పుడూ కూడా, విషయభోగాల యందు ఎప్పుడూ కూడా మమేకము నిమగ్నుడు కానేరడు. ఈ ప్రకారంగానే అంటే తత్వజ్ఞాన కారణము చేత మూఢబుద్ధులులాగానే ఆ యొక్క అల్పసిద్ధుల కోసం ప్రయత్నించకుండా ఉండడమే జ్ఞాని యొక్క విశేషం.
మరి ఇంకొక విశేషం ఏమిటి అంటే సర్వత్రా దృశ్య పదార్థాల యందు కూడా ఆసక్తిని వదిలివేయడం వలన ఆ మహాధీశాలి యొక్క మనసు ఎల్లవేళలా కూడా ఇష్ట అయిష్టాలకు ఆవలమున్నదే రాగరహితమై నిర్మలంగా ఉంటుంది. అతడు దృశ్య పదార్థాల యందు ఎన్నటికీ కూడా నిమగ్నుడు కానే కాడు అని చెబుతూ ఏతావదేవ ఖలు లింగమలింగమూర్తే సంశాంత సంస్కృతి చిరభ్రమ నిర్వృతస్య తజస్య యన్మదన కోప విషాదమోహ లోభ పదమనుదినం నిపుణం తనుత్వం. ఓ రామచంద్ర, ఈ యొక్క చిహ్నరహితుడు అంటే ఏ గురుతూ లేనటువంటి వాడు ఎలా ఉంటాడు? శాంతచిత్తుడై ఉంటాడు. అలా శాంతచిత్తుడు చిరకాల సంసార భ్రమ అనేటువంటిది తొలగిపోయినవాడు. వాడే కదా జ్ఞాని. ఆ జ్ఞాని యొక్క చిహ్నం ఏమిటి? ఆ జ్ఞాని యొక్క గుర్తు ఏమిటి అంటే ఆయనకు కోరికలు కానీ, కోపాలు కానీ, లోభాలు కానీ, మోహాలు కానీ, మిగిలినటువంటి శోకాదుల వలన కలిగేటువంటి ఆపదలు ప్రతిదినము కూడా అతనికి లెస్సగా క్షయించిపోతాయి. అవన్నీ కూడా నశించిపోతాయి అని చెబుతూ రామ చిరకాల సంసార భ్రమ పూర్తిగా శమించినటువంటి వాడు రూపరహితమైనటువంటి ఆత్మ చైతన్యమే స్వరూపముగా గలవాడై ఉంటాడు. అలా ఆత్మ చైతన్యమే స్వరూపముగా గలవాడు అయినటువంటి జ్ఞాని యొక్క చిహ్నమేమిటి? ఆయనని ఎలా గుర్తిస్తాము అంటే ఆయనకు కోరికలు ఉండవు, కోపాలు ఉండవు, లోభాలు ఉండవు, ఎటువంటి దేని పట్ల కూడా మోహపరవశత్వం ఉండదు, ఆపదలను లెక్క చేయడు. దినము కూడా రోజు రోజుకి ఇవన్నీ కామక్రోధ లోభమోహ మదమశ్చరాలు అనేటువంటి ఆపదలు కలిగించేటువంటి షడ్వర్గము రోజు రోజుకు కూడా మిక్కిలి నశించిపోతుంది ఆయన పట్ల. ఆత్మజ్ఞానం పొందినటువంటి వానికి ఇదే గురుతు. జ్ఞస్యాగ్నేభ్యోన్య సిద్ధేభ్యః కేచరత్వాణి మాదిషు అనిచ్చైవ హి పూర్ణత్వాద్విశేషోత్రాభిధీయత. అంటే అగ్నులైనటువంటి సిద్ధుల కంటే అజ్ఞానముతో ఉన్నటువంటి శరీరాలను కల్పించేటువంటి ఈ శరీరాలతో కూడినటువంటి సిద్ధిని పొందడం కంటే జ్ఞాని అన్ని విధాలా కూడా నిండి ఉన్నవాడై అవడము చేత ఆకాశగమనము, అణిమాది అష్టసిద్ధులు మొదలైనటువంటి వాని యొక్క కోరిక వానికి ఉండదు. ఇది ఏ వాణి అందలి విశేషత్వము అని ఇక్కడ తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు అజ్ఞాన ధైర్యస్య విశేష కథనము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. యదా సత్వం ఉపేక్షస్వం శనైర్విప్రో దురీహయా అంగీకరోతి శూద్రత్వం తదా జీవత్వమేశ్వరః. ఓ రామచంద్ర, ఒకానొక బ్రాహ్మణుడు తన యొక్క దుష్టమైనటువంటి కోరిక చేత శూద్ర స్త్రీ యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. అలా ఆసక్తి కలిగి ఉండి తన యొక్క సాత్విక బ్రాహ్మణ ధర్మాన్ని మెల్లగా త్యజించి వేసి తన సాత్వికమైనటువంటి బ్రాహ్మణ ధర్మాన్ని మెల్లగా వదిలివేశాడు. చిట్ట చివరకు శూద్రత్వాన్నే అంగీకరించినట్లుగా ఈశ్వరుడును కూడా బుద్ధ్వాదులతో కూడి తన యొక్క నిత్యమైన శుద్ధ పూర్ణానంద స్వభావాన్ని కూడా వదిలివేసి జీవత్వాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఒకానొక బ్రాహ్మణుడు ఒక చెడు కోరిక చేత ఒక శూద్ర స్త్రీ యందు ఆసక్తుడు తన యొక్క సాత్విక చర్యలను బ్రాహ్మణ ధర్మాన్ని నెమ్మదిగా వదిలివేసినట్లుగానే మరి తుదకు ఆ శూద్రత్వాన్ని అంగీకరించినట్లుగానే శూద్ర స్త్రీ యొక్క సంగమాన్ని కోరాడు అంటే శూద్రత్వాన్ని అంగీకరించినట్లే కదా. అలాగే ఈశ్వరుడు కూడా బుద్ధి మొదలైనటువంటి అంతఃకరణాలతో కూడుకొని తన యొక్క నిత్య శుద్ధ పూర్ణానంద స్వభావాన్ని వదిలివేసి జీవత్వాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు అని చెబుతూ, అంటే హిరణ్య గర్భాత్మకమైనటువంటి ప్రథమ స్పందనము చేత
పుట్టిన భోక్తృత్వము భోగ్యము అనేటువంటి రెండు రకాలైనటువంటి భూతాలు కూడా ప్రతి సృష్టి యందు గంధర్వ నగరములాగానే, అంటే అదృశ్య నగరములాగానే లేకనే కనబడుతూ మనం ఎవ్వరం కూడా గంధర్వ నగరాన్ని చూడాల. అయినా కూడా గంధర్వ నగరము అనేటువంటిది అదృశ్య నగరము, ఊహాజనితమైనది. ఆ నగరములాగానే కారణము లేకుండానే స్ఫురిస్తూ ఉన్నవి. అంటే ప్రియుడవైన ఓ రామచంద్ర, మొట్టమొదట ఈశ్వరుడి నుండి తెంచిన వారే ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ నుండి కదిలినటువంటి వారే. సమస్త జీవులు కూడా మరలా వారి వారి చేత చేయబడినటువంటి కర్మల చేతనే అనేక అశుభము శుభము మొదలైనటువంటి జన్మాంతరాలను కూడా అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాదు మొట్టమొదట సమస్త జీవులు కూడా పరమపదము నుండే నిష్కారణంగా వస్తూ ఉన్నారు. జీవుల యొక్క జన్మ, ఆ జన్మలో చేసేటువంటి కర్మలను గురించినటువంటి కార్యకారణ భావము ఈ విధంగానే ఉంటుంది. ఆ తర్వాత జీవుల యొక్క కర్మాలు వారి వారి సుఖాలకు దుఃఖాలకు కారణమవుతూ ఉన్నది. మంచి చేస్తే మంచి కర్మ చేస్తే సుఖము, చెడు కర్మ చేస్తే దుఃఖము, వీటికి కారణాలే అవుతున్నాయి సుఖ దుఃఖాలకి వారు చేసేటువంటి కర్మలు. దేహాత్మ జ్ఞానము చేత ఉత్పన్నమయ్యేటువంటి సంకల్పమే కదా కర్మకు కారణమై ఉంటుంది. ఎందుకు? అనిత్యమైనటువంటి ఈ దేహాన్ని సత్యమని భావించడం చేత పుట్టేటువంటి సంకల్పమే కదా కర్మకు కారణమై ఉంటుంది. సంకల్పిత్వం హి బంధస్య కారణం తత్పరిత్యజ మోక్షస్తు నిస్సంకల్పిత్వం తదభ్యాస పరోభవ. కాబట్టి రామ, సంకల్పంతో కూడి ఉండడమే బంధానికి కారణము ఇక్కడ. కాబట్టి అటువంటి సంకల్పాన్ని నీవు వదిలివేయు. సంకల్పం లేకుండా ఉండడమే మోక్షము. కాబట్టి నీవు కూడా అటువంటి అభ్యాసమునందే తత్పరుడివై ఉండు అనే చెబుతూ రామ, సంకల్పంతో కూడి ఉండడమే బంధానికి కారణము. అదే సంకల్పమే శరీరాల యొక్క రాకపోకలు కల్పిస్తుంది. కాబట్టి ఆ వాటిని మరి శమింపజేయాలి అన్నప్పుడు అటువంటి సంకల్పాన్ని నీవు త్యజించు. సంకల్పము నశించిపోవడమే, సంకల్పము లేకుండా చేయడమే మోక్షము. కాబట్టి అటువంటి సంకల్పరాహిత్యమునందే నీవు బాగా అటువంటి దానినే అభ్యాసము చేయు. సావధానో భవత్వంచ గ్రాహ్య గ్రాహక సంభ్రమే అజస్రమేణ సంకల్ప దశాహ పరిహరంచనై. సంకల్ప దశలను నిరంతరము కూడా మెల్లమెల్లగా త్యజిస్తూ, అంటే సంకల్పం చేసేటువంటి విషయాన్ని మెల్లిగా కూడా వదిలివేయాలి. గ్రాహకాలం గురించినటువంటి భ్రమయందు పడకుండా నీవు సావధానుడివై ఉండు. ఎలాగంటే నిరంతరము కూడా సంకల్ప దశలను మెల్లమెల్లగా వదిలివేయు. అసలు సంకల్పించకుండా ఉండడానికే ప్రయత్నించు. గ్రాహకము భ్రమ విషయమై, అంటే ఏది తీసుకోవాలి ఏది తీసుకోవచ్చు అనేటువంటి భ్రమ విషయమై సావధాన చిత్తుడవై ఉండు. గ్రహించేటువంటి జీవుడు, గ్రహింపబడేటువంటిది దృశ్యము. ఈ యొక్క జీవుడు దృశ్యము ఈ రెండింటినీ వదిలివేయు. ఆ రెండింటికి కూడా సాక్షి అయినటువంటి ఆత్మస్వరూపము ఆత్మే అయిన చిత్తము, ఆత్మయందు చిత్తాన్ని లగ్నము చెయ్యు. అలా లగ్నపరచడం వల్ల ఈ యొక్క సాక్షి అయినటువంటి ఆత్మయందు చిత్తాన్ని లగ్నపరచడం అనేటువంటి అభ్యాసము చేత సంకల్పము యొక్క మూలమే ఛేదింపబడుతుంది. అలా సంకల్పము అనేటువంటి దానికి మూలము మనసు, ఆ మనసే ఛేదింపబడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి అభ్యాసాన్ని నీవు చేస్తూ ఉండు అని తెలియజేస్తూ, మా భవాగ్రాహ్య భావాత్మా గ్రాహకాత్మా చ మా భవ భావనామఖిలాం త్యక్త్వా యచ్చేష్టం తన్మయో భవ. నీవు గ్రాహ్య భావుడవు కాకుము, అంటే విషయాల పట్ల నీవు అంటి ఉండకు.
గ్రాహక భావుడవు కాకము అంటే సమస్త భావనలు కూడా వదిలివేసి మిగిలి ఉన్నటువంటి సాక్షి మాత్రమైనటువంటి ఆత్మరూపమునందే తన్మయత్వాన్ని పొందు, తన్మయుడివి అవ్వు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.